ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తారని అంటారు. కానీ అదే ప్రేమ మోజు ఓ తల్లిని ఎంత దారుణానికి నెట్టేసిందన్న అనుమానం ఇప్పుడు దేశాన్ని షాక్కు గురి చేస్తోంది. 6 ఏళ్ల చిన్నారి అనుమానాస్పద మరణం 3 నెలల తర్వాత హత్య కేసుగా మారింది. పుట్టినరోజు వేడుకల రాత్రి అసలు ఏం జరిగింది? గాఢ నిద్రలో ఉన్నటువంటి పాప మరుసటి రోజు శవంగా ఎందుకు కనిపించింది? కొత్త జీవితానికి అడ్డుగా ఉందనే కారణంతోనే కన్న కూతురునే తొలగించాలని అనుకున్నారా? లేక ఈ కథ వెనుక ఇంకా బయటపడని నిజాలున్నాయా? బెంగళూరులో కలకలం రేపుతున్న ఈ మిస్టరీ కేసు ఏంటి? లెట్స్ వాచ్. తల్లి అనే పదం వినగానే గుర్తుకొచ్చేది ప్రేమ, రక్షణ, ఆప్యాయత. కానీ అదే తల్లి తన బిడ్డకు ప్రమాదంగా మారితే 6 ఏళ్ల చిన్నారి జీవితంలో జరిగిన విషాదం వెనక దాగి ఉన్న కథ ఇప్పుడు బెంగళూరును షాక్కి గురి చేస్తోంది. 3 నెలల పాటు సాధారణ మరణంగా కనిపించిన ఓ ఘటన ఇప్పుడు హత్య అనుమానాలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మార్చి 25న ఉదయం ఓ విల్లాలో 6 ఏళ్ల చిన్నారి వెన్నెల స్పందించకుండా పడుకొని ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి వైద్యులు ఆమె మరణించినట్టు ప్రకటించారు. తల్లి చెప్పిన కథ మాత్రం చాలా సింపుల్. పుట్టినరోజు వేడుక సందర్భంగా బయటకు వెళ్లానని, అప్పటికి పాప గాఢ నిద్రలో ఉందని, తిరిగి వచ్చాక కూడా ఎలాంటి అనుమానం రాలేదని తెలిపింది. దీంతో మొదట ఇదొక దురదృష్టకర ఘటనలా కనిపించింది. కానీ ప్రతి నేరం వెనక చిన్న చిన్న సందేహాలే పెద్ద నిజాలను బయటపెడతాయి. ఈ కేసులో కూడా అదే జరిగింది. పాప తండ్రి ప్రవీణ్కు మొదట్నుంచి ఏదో తేడా అనిపించింది. ఎందుకంటే ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉంది, ఎలాంటి పెద్ద అనారోగ్యం లేదు. అలా ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడం ఆయనకు అర్థం కాలేదు. అక్కడి నుంచే అసలు కథ మొదలయ్యింది. దాదాపు 17 ఏళ్ల వివాహ బంధంలో 2 కూతుళ్లు, ప్రశాంతంగా సాగుతున్న కుటుంబ జీవితం. కానీ ఒక భూ వివాదం కేసు కోసం బెంగళూరుకొచ్చిన అడ్వకేట్ ప్రియాంక జీవితంలో మళ్లీ ప్రవేశించాడు. కాలేజీ రోజుల ప్రేమికుడు మోహన్, కోట్లాది రూపాయల ఆస్తులు, విలాసవంతమైన జీవితం, పాత ప్రేమ జ్ఞాపకాలు ఇవన్నీ కలిసి ఆమె జీవిత దిశనే మార్చేశాయి. ఆ పరిచయం కొద్ది కాలంలోనే సహజీవనానికి దారితీసింది. భర్తతో విభేదాలు పెరిగాయి. విడాకుల ప్రక్రియ మొదలయ్యింది. చివరకు చిన్నారి వెన్నెల తల్లితో కలిసి కొత్త ఇంటికెళ్ళింది. కానీ అక్కడే ఆమె జీవితం ఆగిపోయింది. ఈ కేసులో అత్యంత కీలక మలుపు తీసుకొచ్చింది పోస్ట్ మార్టం నివేదిక. పాప మరణం సహజ మరణం కాదా అన్న సందేహంతో తండ్రి ఆ రిపోర్టును విదేశాల్లో ఉన్న తన సోదరి, పిల్లల వైద్య నిపుణురాలికి పంపించాడు. ఆమె పరిశీలన తర్వాత వ్యక్తమైన అనుమానాలే కేసును మరో కోణంలో తీసుకెళ్లాయి. ఒకవేళ ఈ చిన్నారి కొత్త జీవితానికి అడ్డుగా కనిపించి ఉంటే, ఆ కారణంతోనే ఆమెను తొలగించే కుట్ర జరిగి ఉంటే అన్న ప్రశ్నలు దర్యాప్తు అధికారుల ముందుకొచ్చాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మొదట్లో విష ప్రయోగానికి స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. అయితే ఊపిరాడకుండా చేసి ఉండొచ్చన్న కోణం కూడా తెరపైకొచ్చింది. విసారా నమూనాలు, వైద్య నివేదికలు, ల్యాబ్ ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకొస్తుండటంతో కేసు దిశ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సాధారణ మరణంగా కనిపించిన ఘటన ఇప్పుడు ప్రణాళికబద్ధంగా హత్య అనుమానంగా మారింది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది? చిన్నారి చివరిసారిగా ఎవరితో ఉంది? తల్లి చెప్పిన కథలో ఏమైనా లోపాలున్నాయా? లేక ఇది కేవలం అనుమానాల మీద నడుస్తున్న కేసునా అనే అంశాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక కోసం గాలింపు కొనసాగుతూ ఉండగా మోహన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. 3 నెలల క్రితం ముగిసిపోయిందనుకున్న ఓ చిన్నారి మరణం ఇప్పుడు అనేక ప్రశ్నలతో తిరిగి తెరపైకొచ్చింది. ప్రేమ, డబ్బు, సంబంధాలు, స్వార్థం ఈ 4 కలిసి ఒక అమాయక చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్నాయా? లేక అసలు నిజం ఇంకా బయటకు రావాల్సిందా అన్నదే ఇప్పుడు అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న.